పులి మరియు ఆవు ఒక నీతి కథ. పలుమారుల పచ్చిక బయళ్లతో ముచ్చటైన ఓ అడవి పక్కన చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో గోవిందం అనే రైతు ఉన్నాడు. అతనికి ఒక మంచి ఆవు ఉండేది. ఆ ఆవు బాగా పాలు ఇస్తూ కుటుంబానికి జీవనాధారంగా మారింది. గోవిందం ఆవును ఎంతో ప్రేమతో చూసుకునేవాడు. ఒకరోజు ఆవు అడవి అంచుల వరకు పచ్చిక కోసం వెళ్ళింది. అకస్మాత్తుగా అటుగా తిరుగుతున్న పులి ఆవును చూసింది. ఆకలితో ఉన్న పులి ఆవును తినాలని నిర్ణయించింది. పులి ముందుకొచ్చి గర్జిస్తూ ఆవుతో చెప్పింది, నీవు నా ఆహారం. చాలా కాలంగా నాకు తిండి దొరకలేదు. నిన్ను తినాల్సిందే. ఆవు భయపడింది, కానీ ధైర్యంగా చెప్పింది, ఓ పులి, నేను నీకు భోజనం కావడంలో నా ప్రతిబంధం లేదు. కానీ నాకు ఒక చిన్న కోరిక ఉంది. నా యజమానికి నేను ప్రతిరోజు పాలు ఇస్తాను. ఈరోజు కూడా పాలు ఇచ్చాక, నా పిల్లలను చూశాక నిన్ను వద్దనుకోకుండా తిరిగి వస్తాను. నీవు నన్ను తిను. పులికి మొదట నమ్మకం కలగలేదు. కానీ ఆవు చూపించిన నమ్మకంతో ఆశ్చర్యపోయింది. అది ఒకరోజు సమయం ఇస్తాను అన్నది. ఆవు ఇంటికి తిరిగిపోయి తన యజమానికి పాలు ఇచ్చింది. పిల్లల్ని చూసింది. రాత్రి సమయంలో ఆవు నెమ్మదిగా తిరిగి అడవి దారి పట్టింది. మళ్ళీ ఆ పులి ఎదురైంది. పులి ఆశ్చర్యంగా అడిగింది, నీవు నిజంగా తిరిగి వచ్చావా? నీవు భయపడి పారిపోతావేమో అనుకున్నాను. ఆవు నెమ్మదిగా నవ్వుతూ అంది, నిజాయితీ నా సహజ గుణం. ఒకసారి మాట ఇచ్చినవాడిని నేను నిలబెట్టుకోవాల్సిందే. పులి ఆవు నిజాయితీకి మెచ్చింది. అది తినలేకపోయింది. నీవంటి నిజాయితీ ఉన్న జీవాన్ని తినడం నాకు న్యాయంగా అనిపించడం లేదు. నీవు స్వేచ్ఛగా వెళ్ళు. ఆవు కృతజ్ఞతతో తలవంచింది. ఇద్దరూ తమ దారులు విడిచి వెళ్ళిపోయారు. నీతి, నమ్మకం, నిజాయితీ మనిషిని లేదా జంతువునైనా కాపాడగలదు. మంచి గుణాలు ఎల్లప్పుడూ గౌరవం అందిస్తాయి.